నాకు తాగటానికి ఒప్పారు Yes, sir. మా వాడికి నాకు పాలు. అది ఇక్కడ దొరకదు ఓ మజా ఓకే సార్. రేయ్ ఈ డైజెన్ టాబ్లెట్ వేసుకోరా ఎందుకురా? డైజెస్ట్ అవ్వటానికి. నువ్వు తిన్నది కాదు నేను చెప్పే విషయం నీకు డైజెస్ట్ అవ్వటానికి. వేసుకోరా. రేయ్ లక్ష్మి అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ రా. పెళ్లి చేసుకుంటే నువ్వు 4 రోజులు చాలా సుఖపడతావు. 4 రోజుల తర్వాత జీవితం మొత్తం బాధపడతావు. ఏరా? ఎందుకంటే అమ్మాయికి డాన్స్ వచ్చు కదా. వస్తే నెల తర్వాత ఓ అమావాస్య రాత్రి ఏమండి నేను డాన్స్ చేస్తానంటది. నువ్వేమంటావు? భార్య కోరిక తీర్చడం భర్తగా నా బాధ్యత కదా, డాన్స్ చేయమంట. నీది జాలిగుండ, నువ్వు చేయమంటావు. రా. కానీ చూసే వాళ్ళకి జాలిగుండ కాదు కదా. అటు చూడు. నువ్వెందుకు అమ్మాయిని ఇలా గోకుతున్నావు? అది ఆడుతుంది, నేను గోకుతున్నాను. మధ్యలో నీకెందుకు దురద? అరే నేను లక్ష్మి చేత ఇలా డాన్స్ చేయించును. వెరీ గుడ్. నువ్వు వాడి పెద్ద 2 నెలల తర్వాత ఓ పౌర్ణమి రాత్రి ఏమండి నేను పాడతాను అంటది. నువ్వేమంటావు? పాడతానంటే పాడమంటాను. నువ్వు అంటావు ఎందుకంటే నీ జాలిగుండ, కానీ వినేవాళ్ళు జాలిగుండ కాదు కదా. అదిగో అటు చూడు చూడు. నేను రాను. నేర్చేగా. నువ్వెందుకు ఇలా డబ్బులు వేస్తున్నావు? అది పాడుతుంది, నేను డబ్బులు వేస్తున్నాను. మధ్యలో నువ్వేంద్ర గోల? నేను లక్ష్మి చేత పాడినవును. ఏంటో నేను అసలు పెళ్ళే జరగలేదు. నాకంత కన్ఫ్యూజన్ గా ఉందిరా. రేయ్ ఇందులో కన్ఫ్యూజ్ అవటానికి ఏముందిరా? ఏ విధంగా చూసినా లక్ష్మిని కరెక్ట్ కాదు. ఇదిగో మా నాన్న నా కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి, నీకోసం త్యాగం చేస్తున్నాను. చేసుకో, సుఖపడతావు. నువ్వే గాని లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేదిరా. రేయ్ రేపు ఉదయం లక్ష్మి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి లక్ష్మి నచ్చలేదని చెప్పేసి మన సైడ్లో తప్పు ఉండకూడదురా. మళ్ళీ థ్యాంక్స్ రా. వెళ్దామా? వీడేమి మానవుడు, స్నేహితునికి సైతం ద్రోహం చేయుచున్నాడు. చెప్పు లక్ష్మి, మన దేవలోకంలో ఇటువంటి కుతంత్రాలు దుర్మార్గాలు ఏనాడైనా కాణజుచితిమా? ఇంద్రుని చూసితిమి కదా స్వామి. బాబాయ్ నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఏమ్మా? పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు. హలో, మీ చెల్లి నాకు నచ్చలేదు. వాట్? అవును నచ్చలేదు. దట్స్ ఆల్. బాబాయ్ ఏంటి? నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఏం రోగం? కలర్ తక్కువ, హైట్ తక్కువ, అందం తక్కువ. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదని చెప్తే ఎందుకంత విసుగు? నాకు చాలా నచ్చలేదు. నీ వంట నచ్చలేదు. అయితే మార్చేస్తానా? అదేంటి బాబా, మా అక్క వంటల్ని తెగ పొగుడుతావుగా. ఇప్పుడు నచ్చలేదు. దట్స్ ఆల్. అయినా నువ్వింత కటుగా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదన్నయ్య. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. బావగారికి కోపమా? నో నో, నాకు నచ్చలే. అన్నయ్య, అందరూ నచ్చలేదంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నిన్నటి కుర్రాడు నాకు నచ్చలేదు. అదేంటి నచ్చలేదా? ఆ మాట నిన్ననే చెప్పొచ్చుగా. ఇప్పుడు అతను ఫోన్ చేసి నచ్చావానంటే నేను నచ్చలేదని చెప్తాను. ఏ తప్ప? చెప్పన్నయ్యా. నీ ఇష్టమమ్మా, నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. కాకపోతే అన్నయ్యేమో నీకు మొదటి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రోడే వరుడవ్వాలని ఆశపడ్డాడు. పడితే వాడు ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలా? పెద్దోదినకి వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అయి కూడా నాకు డాన్స్ నేర్పించడానికి వచ్చి నీ లవ్ లో పడి మ్యారేజ్ చేసుకోలేదా? నన్నైతే ఓ 40 మంది రిజెక్ట్ చేశారు. నా కర్మగాలి. ఇదిగో మా చెల్లెలికి పాటలు నేర్పించడానికి వచ్చినప్పుడు నీ గొంతు విని నా గొంతు కోసుకున్నాను. ఇప్పుడు మీ అక్కే ఉంది, ఎయిర్ హోస్టెస్. 2 సార్లు కర్మగాలి ఫ్లైట్ ఎక్కాను, ఇండియన్ ఎయిర్లైన్స్. 3 సార్లు నవ్వింది, 4 సార్లు చాక్లెట్ తెచ్చింది. పడిపోయాను. కొన్నప్పుడు నచ్చుతాయి, ఇప్పుడు నచ్చవు. ఏం చేస్తాం? వదిలేలేం కదా, అడ్జస్ట్ అయిపోవాలి. మరి అలాంటప్పుడు మొదటి పెళ్లి చూపులే ఫిక్స్ అవ్వాలని నాకు మాత్రం రూల్ ఏంటి? నీకు స్కూల్ నచ్చకపోతే హ్యాపీగా మారిపో. థ్యాంక్స్ ఆంటీ. నచ్చలేదని ఫోన్ చేస్తే ఏ ఆడపిల్లైనా చాలా లైట్ గా తీసుకోవాలన్నయ్య. నేను నీ విషయంలో ఏది లైట్ గా తీసుకోలేనమ్మా. నేను నీ చెల్లెల్ని కాబట్టి నచ్చాను. అందరికీ నచ్చాలని రూల్ లేదన్నయ్య. బీ కూల్. నీకు నచ్చినవాడు, నిన్ను మెచ్చేవాడు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా. అక్కగారు, బావగారు
వదిన గారు, అన్నయ్య గారు, ఓ మీరు ఇక్కడే ఉన్నారా? ఇది మా ఇల్లు. ఆ, ప్రసాదం. హతోస్మి. ఈ మానవుడు బహు తెలివిగా అక్క బావ అంటూ సంబంధములు కలుపుకుంటున్నాడు. రండి, మీ ఫ్రెండ్ రాలేదా? నచ్చిందని చెప్పడానికి సిగ్గుపడి మిమ్మల్ని పంపించాడా? నువ్వెందుకు వచ్చావు? మీరు 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 అందరూ ఒకసారి ఇలా రండి. వాళ్ళ మానవుడు తన తప్పు తెలుసుకుని ఆ స్త్రీ పాదముల చెంత చేరినాడు. అప్పుడే ఏమైనది జరగబోవున్నది చూడుడు జగన్నాథ. మీకు ఎప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే ఏమని తిడతారు? వేధావా. మీరు? గాడిద, దున్నపోతా. మ్హూ. చాలదు. లేడీస్ మీరు కూడా తిట్టండి. నీచుడా, మీరు? దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా. సరిగ్గా తిట్టడం కూడా రాని మంచి ఫ్యామిలీ అండి మీది. మీ ఫ్యామిలీకి నేను చేసిన పాపానికి నన్ను క్షమించకండి. రాళ్లతో కొట్టండి. ఏమైంది? ఏం తక్కువ సార్ మన లక్ష్మికి? కళ్ళు చెదిరే అందం, చెవులు ఎదిరే గాత్రం, మనసు బెదిరే నిత్యం. ఇదేం దిక్కుమాల ప్రాసయ్యా? ప్రాసను పట్టించుకోకండి. ఫీల్ ని ఫాలో అవ్వండి చాలు. మన లక్ష్మిని, సారీ, మా లక్ష్మిని చూస్తుంటే తాజ్ మహల్ ముందు వెన్నెల రాత్రుల్లో వెన్నెల ఐస్ క్రీమ్ తింటున్నట్టు, ద్రాక్ష తోటలో దారి తప్పిపోయి దానిమ్మ రసం తాగుతున్నట్టు. హలో, నువ్వేం చెప్దామని వచ్చావు? ఎందుకు సార్ మగాళ్ళంతా ఎలా ఉంటారు? మళ్ళీ పాజిటివ్ ఎందుకు ఆలోచించరు? అసలు ఏమైంది? నా ఫ్రెండ్ మన లక్ష్మిని రిజెక్ట్ చేశాడు. అలాంటి వాటితో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను చెప్పు తీసి కొట్టాలి. పెళ్లి చూపుల తర్వాత నన్ను పవిత్రమైన ప్లేస్ తీసుకెళ్తానని భారత్ తీసుకెళ్లాడు. తాగడానికా? అక్కడ తాగుతారని, తాగితే వాగుతారని నాకు నిన్ననే తెలిసింది. తాగిన మత్తులో మన లక్ష్మి గురించి నానా మాట్లాడినాడు. పాడే పిల్ల పాడు పిల్లట. పొరపాటున తన స్టేజ్ మీద పాడితే ఎవరైనా గోకితే గోకడం అంటే ఏంటి? అది మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కి అర్థం కాదులండి. ఇట్స్ ఓకే. వాడే. హలో, గోపియే కదా? చెప్పరా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా? చేసుకోరా, సుఖపడతావు. ఇలాంటి అమ్మాయి అందరికీ దొరకదురా. ఈ జన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా గత జన్మ పుణ్యం కారణంగానే నీకు ఇంత మంచి అమ్మాయి దొరికింది. నువ్వేంట్రా అంత బతిమాలుతున్నావు? బతిమాలకి ఇంకేం చేయమంటావరా? కావాలంటే నీ కాళ్ళు కూడా పెట్టుకుంటాను రా. నువ్వు అంతగా బతిమాలాలా? నేను ఈ అమ్మాయినే చేసుకుంటానే. రేయ్, 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 కచ్చి. అతన్ని రిక్వెస్ట్ చేయక్కర్లేదు. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అతన్ని పెళ్లి చేసుకోమనా? కాదు, నన్ను పెళ్లి చేసుకోమని. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చి అలా ఆలోచించడం తప్పనుకున్నాను. ఒకడు ఒక షాప్కి వెళ్తాడు, ఒక వస్తువుని కొందాం వద్దని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినంతసేపు ఆ వస్తువు తందే. వన్స్ వద్దని డిసైడ్ అయితే ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ వచ్చి మీ మీద హ్యాండ్ కచ్చి ఫేస్ తీసేశాడు. నేను ఇప్పుడు టవలేస్తున్నాను. ఇదేం దిక్కుమాల పోలిక? నేను పెద్ద తెలివైన కాదు బాబా, జస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ ని. నా ఫీలింగ్స్ ని పోయిటరీలో మిక్స్ చేసి చెప్పలేనక్క. ఇంతవరకు నేను పరాయి ఆడదాన్ని కన్నెత్తి కనీసం ఫోటో కూడా చూడలేదు. విన్నారా నాథ? పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేదట. హత విధి. అలాంటిది మొట్టమొదటిసారి నా ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో మీ చెల్లిని చూశాను. జీవితంలో నాకు ఒకే సెంటిమెంట్ ఉండేది, మొట్టమొదటిసారి పెళ్లి చూపులో చూసిన అమ్మాయినే ఓకే చేయాలని. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ డాన్స్, దట్స్ వై ఐ లవ్ లక్ష్మి. భర్తగా మీ చెల్లెలకి నేను సూట్ కాకపోవచ్చు, కానీ ఈ దేవతను ఆరాధించే పూజారి కాగలను. మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే ఆ పూజారి పాత్ర నాకు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరు ఎలా అంటే అలా అన్నయ్య, మీ ఇష్టం. భాష నీచంగా ఉన్నా భావం కొంత అర్థమవుతుంది. అంటే కుర్రోడు పెద్ద అందంగా లేకపోయినా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నువ్వు ముందు లక్ష్మి అభిప్రాయం కనుక్కోండి. నీ ఇష్టమనే మాట కాకుండా ఇంకేమన్నా చెప్పమ్మా. నీ ఇష్టం అన్నయ్య. మమ్మీ, డాడీ, నాకు ఒక అమ్మాయి నచ్చింది. అన్న తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనావి? ఏమైంది? నీ కారణంగా నా గుండె ఎప్పుడో బండ అయిపోయింది. బండకు కూడా గుండెపోటు వస్తుందని ఇప్పుడే తెలిసింది. నేనేమన్నానమ్మా? అమ్మాయి నచ్చిందనే కదా అన్నాను.
ఆ మాట చాలదేంట్రా గుండెపోటు రావడానికి. అయితే పదరా అర్జెంట్ గా వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. ముందు నువ్వు చేయి కడుక్కుని చొక్కా వేసుకో. ఒరే నేను చొక్కాలోకి మారే లోపల నీ మనసు మారిపోతుందిరా. చెయ్యిదే ఉందిరా, దారిలో ఎక్కడైనా కడుక్కోవచ్చు. అవునరా, కన్ను బాగున్న అమ్మాయికి పన్నెండో పన్ను బాలేదని, పన్ను బాగున్న అమ్మాయికి జడలో పిన్ను బాలేదని, జడ బాగున్న అమ్మాయికి జుట్టు కలర్ బాలేదని, 2 సంవత్సరాల్లో 200 మంది అమ్మాయిలకి వంక పెట్టిన వీడికి సడన్ గా ఒక అమ్మాయి నచ్చిందంటే నాన్న నేను చూసేలరా నాన్న. చూడండి, కానీ నేను పెళ్ళిని చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఒరే నువ్వు ఫిక్స్ అయితే ఆ అమ్మాయిది ఏ కులమైనా ఏ మతమైనా, 3 మొగుళ్ళున్నా 4 పిల్లలున్నా, మందు కొట్టేదేనా మమ్మల్ని కొట్టేదేనా, కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకుంటాం. ఎందుకు నాన్న మీకు నా మీద ఎంత ప్రేమ? దరిద్రం వదులుతుందని. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ